అమావాస్య రోజు మీకు ఇలా జరుగుతుందా? జరుగుతుంటే మాత్రం మీలో ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఏర్పడి అప్పుల పాలయ్యి ఘోరాతి ఘోరమైన సిచ్యువేషన్లకు మీరు వెళ్తున్నట్టే చూసుకోండి. ఇది వీడియో గురించి క్లియర్గా మాట్లాడదాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనందరికీ కూడా మొబైల్ నెంబర్ ఎనర్జీస్ కావాలి, మ్యారేజ్ ఎనర్జీస్ కావాలి, అలాగే ఆరా ఎనర్జీస్ కూడా కావాలి. వీటన్నిటికీ సంబంధించింది ఏంటంటే మనము సుఖవంతంగా డబ్బుతో ధనాదాయంతో ఎవరికి ఏ అప్పులు లేకుండా ఉంచేటివి 3 మెయిన్గా ఉన్నాయి. కాబట్టి ఈ 3 మార్చుకోండి. ఖచ్చితంగా సూపర్ పవర్తో మనం ఉంటాము. చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ప్రతి అమావాస్యకు మీకు కానీ, మీ పిల్లలకు కానీ, మీ భార్యకు కానీ, మీ తల్లిదండ్రులకు కానీ, మీ అత్తమామలకు కానీ, లేకపోతే మీ భర్తకు కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్కి కానీ, మీ కొలీగ్స్ కానీ, మీ నైబర్స్కి కానీ, ఎవరికైనా సరే అండి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అమావాస్య వచ్చిన రోజున ఇలా జరుగుతుంటే మీలో సోల్ ఎనర్జీస్ ఉన్నట్టు. ఇలా అంటే ఎలా? కాళ్ళు లాగుతాయి, చేతులు లాగుతుంటాయి, పిచ్చి పిచ్చిగా తయారైపోతారు. మీకు అమావాస్య వచ్చే 2-3 రోజుల నుంచి ఇలాంటి సిమ్టమ్స్ తయారవుతాయి. దీని వలన మీ యొక్క బాడీ ఎనర్జీతో లేదు అని అర్థం. ఇది ఈ ఆత్మ ప్రభావం ఎందుకు వస్తుంది అంటే మన ఇంట్లోని నెగటివ్ ఎనర్జీస్ లేదా మనము ఏ ప్లేస్లో అయితే నివసిస్తున్నామో ఆ ప్లేస్ యొక్క నెగటివ్ ఎనర్జీస్తో మన బాడీ టోటల్గా ఆ యొక్క ఆత్మకి ఏదైతే ఉందో సహకరిస్తుంది. ఆత్మకి సహకరించి ఆత్మ మనలోకి వచ్చి మనకి ఎటువంటి పనులు కానీ అప్పుల పాలు చేయడం కానీ మిమ్మల్ని తీసుకుపోవాలని చూసి మీ యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆ వ్యక్తికి అంటే మీ భర్తకు కావచ్చు, మీ భార్యకు కావచ్చు, ఎవరికైనా సరే, ఒకవేళ మీకే ఉంది అనుకుందాం, ఒకవేళ భార్యకు ఉంది, భర్త అసహించుకునేలాగా, భర్త కొట్టేలాగా, భర్త తిట్టేలాగా, భర్తకే ఉంటే భార్యని సతాయించి డ్రింక్ చేసి, అప్పటి వరకు డ్రింక్ లేని వ్యక్తి డ్రింక్ చేసి, అలాగే మాంసం కూడా ఎక్కువ తింటూ ఇలా చేస్తుంటే ఆ వ్యక్తిలో సోల్ ఎనర్జీ, ఆత్మ ప్రభావం ఉన్నట్టు. ఈ ఆత్మ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఇలాగంటి సిమ్టమ్స్ మీకుంటే మీ యొక్క ఫోటో కింద స్క్రోల్ అయ్యే నంబర్కి పెట్టండి. నేను మీకు క్లియర్గా అలాంటి ప్రభావం ఉందా లేదా, ఉంటే ఏం చేయాలి, ఎలాంటి ప్రభావంతో మనం ఉన్నాము అనేది ఈ ఎనర్జీస్తో నేను తీసివేయగలుగుతాను. లైఫ్లో మళ్ళీ మీకు ఇలాంటి ఎనర్జీస్ లేకుండా మీ పిల్లలైతే కరెక్ట్గా చదువుకొని, మీ భర్త అయితే కనుక ఒకవేళ ఎలాంటి అప్పుల పాలు లేకుండా, మీ భార్య అయితే సంసారంలో మంచి మెలకువలతో హ్యాపీగా సంతోషంగా ఉండేలాగా చేస్తుంది. ఈ నెగటివ్ ఎనర్జీస్ని తీసేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇది అమావాస్య వచ్చే టైంలో చాలా గొడవలు, కొట్లాటలు అయ్యేలాగా ఆ రోజు వచ్చినప్పుడు ఆ ఆత్మ ప్రభావానికి ఎక్కువ ఎనర్జీ వస్తుంది. ఎవరి ఒంట్లో అయితే ఉంటుందో వాళ్ళకి సూసైడ్లు చేసుకునే ఆలోచనలు ఇవన్నీ వస్తాయి. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మనము ఏం చేయాలి? నాకు ఫోటో పెట్టండి, ఖచ్చితంగా క్లియర్గా చెప్తాను. ఆ ఎనర్జీస్ని ఎప్పటికీ వాళ్ళ ఒంట్లో లేకుండా మనం తీసివేసి హ్యాపీగా వాళ్ళ లైఫ్ గడిచేలాగా చేద్దాం. సూపర్ పవర్తో ప్రతి ఒక్కరూ ఉండి ఎటువంటి అప్పులు లేకుండా, ఎటువంటి చీకు చింతలు లేకుండా, ఎటువంటి గొడవలు లేకుండా మనము భారతదేశాన్ని ఉంచి మన భారతదేశం అంటే ఒక సూపర్ పవర్గా ఎదిగేలాగా మనందరం కూడా సహకరించి ఈ యొక్క పవర్ని తీసుకొని ఈ ఎనర్జీస్తో మనం ముందుకెళ్తే
ఎటువంటి ఆత్మ ప్రభావాలు కానీ ఎటువంటి సోల్ ఎనర్జీస్ కానీ మనకు లేకుండా ఉంటుంది. మీకు ఫస్ట్ అమావాస్య వచ్చే టైం వరకు మీకు ఎలా జరుగుతుందో మీకే తెలియకుండా మిమ్మల్ని గమనించే వ్యక్తులకు అర్థమవుతుంది. వాళ్ళ ఫోటో పెట్టండి. థ్యాంక్ యూ మీ అందరికి.